ఇది మహారాజా శ్రీకృష్ణదేవరాయ గారి కథ. పూర్వం విజయనగర సామ్రాజ్యంలో రాజుగారికి ఎంతో ఇష్టమైన ఏనుగు ఉండేది. అయితే ఒకరోజు అనారోగ్య కారణంతో రాజుగారి పట్టపు ఏనుగు చనిపోయింది. మహారాజా, ఈ ఏనుగు సామాన్యమైనది కాదు. దీనికి ఘన అంత్యక్రియలు జరిపించాలి మహారాజా. మాకు బంగారు ఏనుగు విగ్రహాలు దానం చేస్తేనే మీకు పుణ్యం కలుగుతుంది అని రాజుగారికి చెప్పారు. ఇది తెలిసిన రామకృష్ణకి ఆ పండితుల అత్యాశను అణచాలనిపించింది. అయితే మరుసటి రోజు ఆ పండితులను భోజనానికి పిలిచాడు. భలా రామకృష్ణ, అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్, భోజనాలు ముగిశాక ఒక పండిన వాత పెట్టడం మొదలుపెట్టాడు. మహారాజా, తెనాలి రామకృష్ణ మమ్మల్ని విందుకు పిలిచి ఈ ముద్ర వేశాడు. అవును, నా వాదన కూడా వినండి. రామకృష్ణ, ఈ పనికి ఏమిటర్థం? మహారాజా, నా తల్లి చనిపోయే ముందు వాతలు పెట్టించుకోవాలి అని కోరుకుంది. కాని నేను పెట్టేలోపే ఆవిడ చనిపోయింది. ఇప్పుడు ఆవిడ ఆత్మ శాంతించాలంటే ఆవిడ తరపున వీరికి వాతలు పెట్టాలి కదా. అది నిజమే. చనిపోయిన ఏనుగు కోసం మీరు బంగారు ఏనుగులు ఇస్తున్నప్పుడు నా తల్లి ఆత్మ కోసం వీరు ఈ మాత్రం సహకరించలేరా? రాజుగారికి వెంటనే అర్థమైంది. చనిపోయిన ఏనుగు కోసం దానాలు చేయడం ఎంత మూర్ఖత్వమో, చనిపోయిన తల్లికోసం బాతలు పెట్టడం కూడా అంతేనని. పండితులు తలదించుకుని అక్కడ్నుండి జారుకున్నారు. రాజుగారు రామకృష్ణ తెలివికి నవ్వుకుని అతడిని సన్మానించారు. వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.